ముఖ్యమంత్రి అతిషి అగర్వాల్ ఇకపై కొత్త పాత్ర పోషించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కనిపించనున్నారు అతిషి. మాజీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు అతిషిని ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు అతిషి. ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి అతిషి అగర్వాల్ ఇకపై కొత్త పాత్ర పోషించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కనిపించనున్నారు అతిషి. మాజీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు అతిషిని ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్ష నేతగా రికార్డు సృష్టించారు అతిషి. ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషి ఉండబోతున్నారు. ఇక ఎన్నుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అతిషిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీలో తొలి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి ఉండబోతున్నారు. ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రధానంగా 21 అసెంబ్లీ సీట్లకే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అయిపోయింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత తొలి నుంచి అతిషి సింగ్ ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఢిల్లీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఎల్పీ లీడర్ గా అతిషిని ఎన్నుకోవడంతో పాటు ఢిల్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమె వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ నుంచి రేఖా గుప్తా ఎన్నికయ్యారు. ఆమె కూడా మహిళనే కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా మహిళకు అవకాశం ఇచ్చింది. తాజాగా మొన్నటి వరకు ఢిల్లీకి సీఎం గా అతిషి వ్యవహరించారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. దీంతో ఆమె ఇటీవల జరిగిన అసెంబ్లీ సీఎం గా వ్యవహరించారు. ఇప్పుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరుపై అతిషి విజయం సాధించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతో ఢిల్లీ అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటి వరకు
ఢిల్లీ అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నేతగా మహిళ ఎవరూ లేరు. మొదటిసారిగా అతిషి ఢిల్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మహిళా అభ్యర్థిగా రంగంలో మహిళా నేతగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 అసెంబ్లీ సీట్లతో పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి బలంగా అంటే రేఖా గుప్తాతో కావచ్చు బీజేపీ ఎమ్మెల్యేలను బలంగా ఎదుర్కోవాలంటే మహిళా నేత అయితేనే సరైన అభ్యర్థి అని భావించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆమ్ ఆద్మీ పార్టీని ముందుగా నడిపించడానికి అతిషికి అవకాశం ఇచ్చారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.